ఉక్రెయిన్లోని సుమి సిటీపై రష్యా మిసైల్ దాడి. ఈ మిసైల్ దాడిలో 34 మంది ఉక్రెయిన్ ప్రజలు మృతి చెందారు, 100కు పైగా గాయపడ్డారు. అసలు ఈ మిసైల్ దాడి రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు చేసింది, ఎందుకు రష్యా ఉక్రెయిన్ మీద పదే పదే అటాక్స్ చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏప్రిల్ 13, 2025 ఉక్రెయిన్లో ఉన్న సుమి సిటీలో అందరూ సండే పామ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ఇది ఒక క్రిస్టియన్ ఫెస్టివల్. ప్రజలందరూ విల్లో బ్రాంచెస్ పట్టుకుని స్ట్రీట్స్ మొత్తం తిరిగి వాళ్ళ ఫెస్టివల్ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఇలా వాళ్ళ ఫెస్టివల్ చాలా హ్యాపీగా జరుపుకున్న టైంలో కరెక్ట్ గా 10 గంటలకి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. అదే రష్యా సుమి సిటీ మీద పంపిన మిసైల్. ఈ రష్యా పంపిన మిసైల్ దాడిలో దాదాపుగా ఉక్రెయిన్ ప్రజలు 34 మంది మృతి చెందారు, 100కు పైగా గాయపడ్డారు. ఇందులో 15 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అసలు రష్యా ఎందుకు ఉక్రెయిన్ మీద ఇంతలా పగ సాధిస్తుంది, ఏమాత్రం కనికరం లేకుండా ఉక్రెయిన్ మీదకి ఎందుకు వరుస పెట్టి అటాక్స్ చేస్తుంది? ఈ విషయాలు అన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం లేట్ 2013కి వెళ్ళాలి. 2013లో యూరప్ యూనియన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కి ఒక డీల్ ప్రపోజ్ చేసింది. ఈ డీల్ యొక్క మెయిన్ ప్రపోజల్ ఏంటంటే ట్రేడ్, ఎకనామీ, ఫ్రీడమ్. ఈ 3 విషయాల్లో యూరప్ యూనియన్ ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రపోజల్ పెట్టింది. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ విక్టర్ యానుకోవిచ్, ఈయనకి మాత్రం రష్యా క్లోజ్ గా ఉండడం అంటే ఇష్టం, కానీ ఉక్రెయిన్ ప్రజలకు మాత్రం యూరప్ తో క్లోజ్ గా ఉండడం అంటే ఇష్టం. సో ఈ కారణంగా ఉక్రెయిన్ ప్రజలు నవంబర్ 30న కివి అనే రీజియన్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రొటెస్ట్ ఉక్రెయిన్ క్యాపిటల్ అయిన మైదాన్ స్క్వేర్ సిటీలో చాలా గట్టిగా చేయడం జరిగింది. అండ్ ఈ ప్రొటెస్ట్ మూవ్మెంట్ యూరో మైదాన్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ యూరో మైదాన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, యూరా అంటే యూరప్, మైదాన్ అంటే మైదాన్ స్క్వేర్ క్యాపిటల్ సిటీ. ఈ రెండు కలిపితే ఈ ప్రొటెస్ట్ ని కొనసాగిస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్, వర్కర్స్, యంగ్, ఓల్డ్ అన్న తేడా లేకుండా అందరూ పాల్గొని చాలా పీస్ఫుల్ గా స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రొటెస్ట్ వెళ్ళి 2024లో చాలా వైలెంట్ గా తయారైంది. అండ్ ఉక్రెయిన్ గవర్నమెంట్ కూడా చాలా వైలెంట్ గా రెస్పాండ్ అయింది. ఈ ప్రొటెస్ట్ కారణంగా ఉక్రెయిన్ పోలీసులు ప్రజల మీద దాడికి దిగారు. ఈ పోలీస్ దాడిలో 100కు పైగా ఉక్రెయిన్ ప్రజలు చనిపోయారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రొటెస్ట్ ఏ స్థాయిలో ఉన్నదన్నది. ఈ న్యూస్ వెనుక ప్రపంచం మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయారు. ఒకవైపు ఏమో ఈ ప్రొటెస్ట్, ఒకవైపు బయట దేశాల నుంచి వచ్చే ప్రెషర్ రెండూ తట్టుకోలేక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ దేశం వదిలి పారిపోయాడు. ఆ దేశ ప్రెసిడెంట్ ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఉక్రెయిన్ పరిస్థితి అప్పుడులో ఎలా ఉన్నది అనేది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యానుకోవిచ్ దేశం వదిలి పారిపోయిన తర్వాత ఉక్రెయిన్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత ఉక్రెయిన్ యూరప్ కి దగ్గర అవడం స్టార్ట్ అయింది. కానీ ఇలా క్లోజ్ అవడం రష్యాకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే రష్యా ఎప్పుడు ఉక్రెయిన్ కంట్రోల్ లోకి తీసుకోవడానికి ట్రై చేసేది. అందుకని రష్యా ఏం చేసిందంటే రష్యా ఆర్మీని ఉక్రెయిన్ లోకి క్రిమియా అనే రీజియన్ లోకి పంపించి అక్కడ అక్రమంగా కంట్రోల్ లోకి తీసుకుంది. మెయిన్ గా రష్యా ఈ క్రిమియాని కంట్రోల్ లోకి తీసుకోవడానికి కారణం అక్కడ మిలిటరీకి ఉపయోగపడే నేవీ బేస్ ఉంది. అది రష్యాకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల రష్యా మిలిటరీ పవర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. అండ్ రెండో కారణం వచ్చి క్రీమియా ప్రజలు ప్రో రష్యన్స్, అంటే రష్యాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. దానివల్ల ఈ క్రీమియాని రష్యా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చాలా సులువు అయిపోయింది. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలకి ఓటింగ్ పెట్టింది, మీకు రష్యాలో కలవడం ఇష్టమేనా అన్న దాని మీద. దానివల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్ అని ఓట్ చేశారు. సో క్రీమియా రష్యా భాగమే అని చెప్పి రష్యా అఫీషియల్ గా వెల్లడించింది. ఇది చూసిన మిగతా కంట్రీస్ అన్ని ఇదంతా ఇల్లీగల్, అన్ఫేర్ అని చెప్పి కామెంట్ చేశాయి. ఇది ఇలా జరుగుతున్న సమయంలో ఈస్టర్న్ ఉక్రెయిన్ లో కొంతమంది ప్రజలు రష్యాకి సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది గమనించిన రష్యన్ గవర్నమెంట్ ఆ అవకాశాన్ని వాడుకోవడానికి వాళ్ళకి గన్స్, మిలిటరీ సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంకా వైలెంట్ గా తయారు చేసింది. అలా 2014లో స్టార్ట్ అయిన వార్ 2020 దాకా జరుగుతూనే ఉంది. రష్యా ఈ వార్ చేయడానికి కారణం ఏంటంటే, 1 ఉక్రెయిన్ ఫుల్ కంట్రోల్ లోకి తీసుకోవాలి, అండ్ 2 ఉక్రెయిన్ నాటోతో కలవకుండా ఉండడానికి. నాటో అంటే వెస్టర్న్ మిలిటరీ గ్రూప్. అండ్ 3 ఉక్రెయిన్ రష్యా ఇన్ఫ్లుయెన్స్ అండర్ లో ఉంచడానికి. కానీ ఉక్రెయిన్ మాత్రం యుఎస్ఏ, యూరప్ ఇంకా మిగతా కంట్రీస్ హెల్ప్ తీసుకుని చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డది. ఈ వార్ లో భాగంగా ఏప్రిల్ 13, 2025 రష్యా ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన సుమి సిటీపై మిసైల్ అటాక్ చేసింది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలకి ప్రతిరోజు నరకం కింద తయారైంది. ఈ యుద్ధం ఎప్పటికైనా ఆగాలని చెప్పి కోరుకుందాం. ఈ వీడియో కింద ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.